విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్స్ సమ్మెకు దిగారు. రెగ్యులరైజ్ చేయడంతో పాటు తమ సమస్యల పరిష్కారానికి సర్కార్ అంగీకరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. జిల్లాలోని 400 మందికి పైగా ఆర్టిజన్స్, లైన్ మ్యాన్స్, కాంట్రాక్ట్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమం తీవ్రతరంగా చేస్తామని హెచ్చరించారు ఆర్టిజన్స్. మరి ఆర్టిజన్ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గతంలో వివిధ దఫా నిరసన తెలియజేసినా కూడా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి తప్పనిసరి పరిస్థితిలో ఆర్టిజన్ జేఏసీ ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు పోవడం జరుగుతుంది. సో ఈ ధర్నాలో ఈ నిరవధిక సమ్మెలో ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికులు నాగర్ కర్నూలు జిల్లా తరఫు నుంచి మరి ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. దీనికి ప్రధానమైన డిమాండ్లు ఏపీసీపీ రూల్స్ ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉన్నాయో వాటిని కూడా ఆర్టిజన్ మిత్రులకు కూడా అన్వయించే దిశగా ప్రధానమైన డిమాండ్ ఏపీసీపీ రూల్స్, అదేవిధంగా క్యాడర్ కన్వర్షన్, దాంతోపాటు వాళ్ళకున్న క్వాలిఫికేషన్ సరిపోయే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రప్రదమైన డిమాండ్ల మీద మరి ఈరోజు మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీసు. దాంట్లో భాగంగా ప్రథమమైన రోజు ఈరోజు ఫస్ట్ డే విజయవంతంగా ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ఈరోజు నుంచి మరి అధికారులు, మేనేజ్మెంటు స్పందించి సాయంకాలంలోగా మరి వాళ్ళ న్యాయమైన కోరికలకు స్పందించకపోతే రేపు ఇదే దీక్ష కొనసాగుతుంటుంది. దాని తర్వాత దినదిన అభివృద్ధి చెందుకుంటూ మరి రాబోయే 2-3 రోజులలో కూడా ఈ సమ్మె ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే మరి రెగ్యులర్ ఎంప్లాయీస్కు డ్యూటీ చార్ట్ వేసి మరి వీళ్ళ స్థానంలో పని కల్పిస్తుంది ఈరోజు మేనేజ్మెంటు. కానీ దానివల్ల పబ్లిక్కి, ప్రజలకి, అదేవిధంగా రైతులకు, వినియోగదారులకు మరి అన్ఇంటరప్టెడ్ సప్లై ఇవ్వడము అంత సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా అనుకోని సంఘటనల ద్వారా పవర్ సప్లైలో ఏదైనా డిస్టర్బెన్స్ ఏర్పడితే దాన్ని మళ్ళీ పునరావృతం చేసి పునరుద్ధరించి మళ్ళీ పబ్లిక్ సప్లై చేయడం అనేది చాలా గగనమైన విషయము. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్స్ అనేటోళ్ళు సగ భాగం ఉన్నారు. వారికి మరి రెగ్యులర్ ఎంప్లాయీస్కు ఎలాంటి సదుపాయాలనో అవి లేవు. అవి కలగాలంటే ఏపీఎస్బీ రూల్స్ ఏర్పాటు చేయాలి. ఇది 10 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పోరాటం. ఆ యొక్క ఏపీఎస్సీ రూల్స్ ఎప్పుడైతే అమలవుతాయో వీళ్ళు సమానంగా రెగ్యులర్ ఎంప్లాయీలుగా తోటిగా అవుతారు. నెక్స్ట్ బిల్లు కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు గుడకంగా తక్కువ వేతనాలు ఇచ్చి పని చేపించుకుంటూ వాళ్ళకు గుడకంగా నిండా 30 రోజులు పని చెప్పి వాళ్ళకు గుడకంగా మరి సరైన జీతం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా బిల్ కలెక్టర్లు కానీ మరి ఆ ఎస్పీఎంలో పనిచేసే వాళ్ళు కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మరి మా యొక్క సమస్యలు చాలా చిన్నవే. వీటిని ఎమ్మటే పరిష్కరిస్తే ఇటు మేనేజ్మెంట్ సీఎండీలకు కానీ, గౌరవ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మేము ఏ ప్రభుత్వం అయినా అడగవలసి వస్తుంది, మీరు చేయవలసి వస్తుంది. మీరు తండ్రి బాధ్యత మా పిల్లల్లాగా మా యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క సమస్యలను, ఆర్టిజన్ల యొక్క సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ఇప్పుడు మన ఏప్రిల్ 1కు పీఆర్సీ గుడకంగా డేట్ వచ్చింది. ఇంతవరకు ఆ పీఆర్సీ ఊసే లేదు. పీఆర్సీ గుడకంగా కమిటీ వేసి మరి పీఆర్సీ గుడక అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను.